నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పాటలు పాడడానికి సింగర్ బద్రుపల్లి అరుణకైతే అక్కని పిలిచి మరి ఏమేమి పాటలు పాడుతుంది, ఎట్లా పాడుతుందో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. బాగున్నారా అక్క? బాగున్నా. సో ముందుగాల ఈ పాటతో ఈ పూట కార్యక్రమాన్ని ఏ పాటతో స్టార్ట్ చేస్తున్నారు? నువ్వయ్యే దారిలోన. ఓకే, స్టార్ట్. నువ్వయ్యే దారిలోన ఏమి వనమే కోగిలా, నువ్వయ్యే దారిలోన ఏమి వనమే కోగిలా, నువ్వయ్యే దారిలోన జామ వనమే కోగిలా, నువ్వయ్యే దారిలోన జామ వనమే కోగిలా, జామ పండ్లు చూసి నువ్వు దాగి ఉండవే కోగిలా, ఓ ఓ కోగిలా నిలబడవే కోగిలా, ఓ ఓ కోగిలా నిలబడవే కోగిలా, నిలబడవే కోగిలా నిలిసి ఉండవే కోగిలా, నిలబడవే కోగిలా నిలిసి ఉండవే కోగిలా, నువ్వయ్యే దారిలోన ఏమి వనమే కోగిలా, నువ్వయ్యే దారిలోన ఏమి వనమే కోగిలా, నువ్వయ్యే దారిలోనే బంతి వనమే కోగిలా, ఓ ఓ కోగిలా నిలబడవే కోగిలా, ఓ ఓ కోగిలా నిలబడవే కోగిలా, బంతి పూలు చూసి నువ్వు బాసలడవే కోగిలా, బంతి పూలు చూసి నువ్వు బాసలడవే కోగిలా, ఓ ఓ కోగిలా నిలబడవే కోగిలా, నిలబడవే కోగిలా నిలిసి ఉండవే కోగిలా, నువ్వయ్యే దారిలోన, నువ్వయ్యే దారిలోన ఏమి వనమే కోగిలా, నువ్వయ్యే దారిలోన ఏమి వనమే కోగిలా. అక్క అక్క చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారక్క? నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కడతాల్ మండల్ ఎక్కువపల్లి గ్రామంకి వెళ్ళొచ్చిన. అక్కడనే ఉంటారా, హైదరాబాద్లో ఉంటారా? ఊర్లోనే ఉంటాను. ఎంత చదువుకున్నారా? ఏం చదువుకోలే. చదువు అంటే ఏం చదువుకోలే. అంటే ఎందుకు మీరు పోలేదా, లేకపోతే మీ ఇంకా అమ్మ వాళ్ళ ఆర్థిక పరంగా లేక చదివియలేదు. ఇంకా నేను చదువుకోలేదు. తమ్ముళ్ళు చిన్న చిన్నగా ఉన్నారు, ఇంకా వాళ్ళ కావాలి ఉండడం వల్ల చదివియలేదు. నన్ను ఏం చదివియలే అట్లా. ఓకే, నోటికి ఎన్ని పాటలు పాడగలుగుతారు అక్క? ఎన్ని అంటే చెప్పలేను, ఇక చెప్పలేను. సో చదువుకున్న వాళ్ళకి అసలు ఇంతగానం గుర్తుకుండదు. మీకు ఎట్లా ఇంత ఒక్కొక్క పాటను ఇంత చాలా పెద్ద పాటలు మీరు పాడేటి పెద్ద ఇంత పాటలు ఎట్లా గుర్తు పెట్టుకుంటారు? ఇంకా అది మైండ్ చదువు అందరు చదువుకున్న వాళ్ళు ఏం బుక్ చూసి అవుతారు. ఇక నా మైండే నాకు బుక్ అంతే. ఎవరు నేర్పించారు మీకు పాటలు? అమ్మ పాడుతుంది, అమ్మ ద్వారా నేను నేర్చుకున్నా. ఓకే, అమ్మ పనికి వెళ్ళినప్పుడు నేను కూడా పనికి వెళ్ళేదాన్ని. పనికి పోయేటప్పుడు అమ్మ ఏ పాట పాడినా కూడా 1 నిమిషం వల్ల మళ్ళీ నేను ఇంపటే రిపీటింగ్ అయ్యేది. ఏం పని చేస్తారు? అమ్మ కూలి పని చేస్తుంది. అమ్మ తర్వాత నేను చేసిన. నాకు పెళ్ళి అయినాక కూడా నేను అదే పని చేస్తాను కాబట్టి నేను పోయినా కూడా సేకరించిన పాటలు చాలా పాడు. ఓకే, మీ అమ్మగారు పాడే పాటల్లో మీకు ఇష్టమైన పాట? ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, గుడిగుడి మధ్యాహ్నమా గుండెల మంతున్నది, గుడిగుడి మధ్యాహ్నమా గుండెల మంతున్నది, సల్లో సల్లోయమ్మ సల్లలమ్మ నేను పోతే, సల్లో సల్లోయమ్మ సల్లలమ్మ నేను పోతే, సల్లలమ్మ నీయడే నన్ను వానియడే, సల్లలమ్మ నీయడే నన్ను వానియడే, ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, గుడిగుడి మధ్యాహ్నమా గుండెల మంతున్నది, పాలో పాలోయమ్మ పాలులమ్మ నేను పోతే, పాలో పాలోయమ్మ పాలులమ్మ నేను పోతే, పాలులమ్మ నీయడే నన్ను వానియడే, పాలులమ్మ నీయడే నన్ను వానియడే, ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, గుడిగుడి మధ్యాహ్నమా గుండెల మంతున్నది, గుడిగుడి మధ్యాహ్నమా గుండెల మంతున్నది, సల్లో సల్లోయమ్మ సల్లలమ్మ నేను పోతే, సల్లో సల్లోయమ్మ సల్లలమ్మ నేను పోతే, సల్లలమ్మ నీయడే నన్ను వానియడే, సల్లలమ్మ నీయడే నన్ను వానియడే, ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, గుడిగుడి మధ్యాహ్నమా గుండెల మంతున్నది. అక్క అక్క చాలా చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఇంకడ ఆశ్చర్యమైన ముచ్చట ఏంటంటే మీరు నోటికి వాడెత్తున్నారు. చాలా మంది సింగర్లు ఫోన్లు తీసి తర్వాత పేపర్లు మర్రేసి అయినా కూడా కరెక్ట్ వాడరు. మీరు ఒక్కసారి ఎత్తుకున్నారంటే అట్లా వెళ్ళిపోతూనే ఉంది ప్రవాహం. ఓకే, ఇంకా మీరు ఈ పాటలు పాడుతుంటారు కదా, మీ ఇంట్లో వాళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తుంటారు? ఫుల్ సపోర్ట్ చేస్తారు. 2 తమ్ముళ్ళు, నేను ఒక్కదాన్ని. ముగ్గురం. మా నాన్న లేడు, మా భర్త కూడా లేడు. ఇక మా తమ్ముళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు, అమ్మ కూడా ఫుల్ సపోర్ట్. నేను ఏడుకోయినా తమ్ముళ్ళు ఫుల్ సపోర్ట్. వాళ్ళు నా ఇంటి వస్తారు. ఓకే, ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది.
2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అంటే నార్మల్గా ఏమైనా మీటింగ్లకు వెళ్తారా? ప్రోగ్రాంలకు పోతా. ఎక్కువ ఏ ప్రోగ్రామ్ ఎక్కువ అటెండ్ అవుతారు? అంటే ఇంక ఎవరు రమ్మంది పిలిస్తే వాళ్ళకి ప్రోగ్రామ్, కేసీఆర్ ప్రోగ్రాంల ఇట్లా నార్మల్గా రాజకీయ నాయకులు ఇక్కడ విజయవాడ అవతల అక్కడ ప్రోగ్రాంలు చేసినాం, చాలా చేసినాం. ఓకే, ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ మీటింగ్కి పోయిర్రు అనుకో, ఆ సభలో ఏం పాట పాడతారు? బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్ల వస్తవన్నో మాయన్న కేసీఆర్, ఏ బండ్ల వస్తవన్నో మాయన్న కేసీఆర్, బండెంక బండి గట్టి గులాబీ జెండా పట్టి, ఏ బండ్ల వస్తవన్నో మాయన్న కేసీఆర్, ఏ బండ్ల వస్తవన్నో మాయన్న కేసీఆర్, బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్ల వస్తవన్నో మాయన్న కేసీఆర్, ఏ బండ్ల వస్తవన్నో మాయన్న కేసీఆర్. ఈ పాట నేను నా ఛానల్లో వాడుకున్నా. నాకు ఛానల్ ఉంది, సింగర్ అరుణ ఛానల్. ఓకే, ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు 1 year అయిపోయింది. ఆ ఛానల్లో వాడుకున్న 9 లక్షల వ్యూస్ పోయింది ఈ సాంగ్. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లా, అది ముఖ్యమైన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పెట్టింది, రికార్డింగ్ చేయించిన. 9 లక్షల వ్యూస్ పోయింది. ఇంకా మా ఊరు మాకి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అని ఉంటుండే, ఆయన మీద ఇక వీధి వీధి బుగ్గలన్న మాయన్న కేసీఆర్, విధి వీధి బుగ్గలన్నో మాయన్న కేసీఆర్, గల్లి గల్లి రోడ్లన్నో మాయన్న కేసీఆర్, వన్నన్న కేసీఆర్ మాయన్న కేసీఆర్, వన్నన్న కేసీఆర్ మాయన్న కేసీఆర్, ఒంటారు మహిళలకు మాయన్న కేసీఆర్, 2000 పింఛనన్నో మాయన్న కేసీఆర్, వన్నన్న కేసీఆర్ మాయన్న కేసీఆర్, విధి వీధి బుగ్గలన్నో మాయన్న కేసీఆర్, గల్లి గల్లి రోడ్లన్నో మాయన్న కేసీఆర్. ఎవరు రాసిరు పాట? నేనే రాసుకున్నా. మీరు పాటలు కూడా రాస్తారా అయితే? రాసుకుంటా సార్. అంటే ఎట్లా మీకు ఈ పల్లవి ఇట్లుండాలి, ఈ ప్రాస ఇట్లుండాలి అంటే ఇది కోరస్కి పెట్టుకొని వాడినా కాబట్టి వాళ్ళకి సాగు నోట్ల తలలు పెట్టి ఢిల్లీ మెడలు వంచిన అన్న వరకు ఇక అంటే ఆయన పడ్డ కష్టం, మన తెలంగాణ కోసం కేసీఆర్ పడ్డ కష్టం వల్ల నేను ఇంకొకటి భర్త లేని వాళ్ళకు, పండు ముసలి తల్లులకు, పేదింటి బిడ్డలకు పెండ్లీలు చేసినాం అన్నట్టుగా నేను దాన్ని చూసుకొని పాట కట్టుకున్నాను. అట్లా కళ్యాణ లక్ష్మి ఇస్తుండు కదా సార్, ఇట్లా భర్త లేని వాళ్ళకి పింఛన్ ఇస్తుండు, ముసలి తల్లులకు కన్న కొడుకు లేక చూసుకుంటుండు కాబట్టి ఇవన్నీ నేను అల్లుకొని పాట చేసుకున్నాను. ఇప్పుడు నీకు ఇటు కుటుంబం, తర్వాత ఇటు రాజకీయం, ఇవన్నీ తెలవాలన్నా కూడా కనీసం రోజు న్యూస్ ఫాలో అవుతుండాలి, పేపర్ ఫాలో అవుతుండాలి. ఇది ఎట్లా సాధ్యమైంది నీకు? అంటే ఈ పాటలు రాయాలి, ఇట్లా పాటలు ఉండాలి అని థాట్ ఎట్లా వచ్చింది? నేను ఏం పనిపోయినా కానీ నాకు ఏది మైండ్లో పడితే అది ఖచ్చితంగా చేస్తూనే ఉంటా. నాకు ఇంకా చెట్టు పక్కన చెట్టు కూర్చున్నా కూడా ఆ చెట్టు మీద కూడా నాకు ఒక పాట తయారు చేసుకో, అంటే నా మైండ్ అట్లా. నాకు ఇంకో పని కష్టాలకి వెళ్ళిన వాళ్ళకి ఇదే ఉంటుంది కదా సార్, మనకి ఇక ఇప్పుడు జాబులు చేసే వాళ్ళకి జాబు పని ఉంటుంది, ఇక మనకి ఏమైనా పని చేస్తే పనితో పాటు పాట ఇట్లా చూసుకుంటూ వాడుతూనే ఉంటావు? చూసుకుంటా వాడతాయ్యా. బట్ ఇక నీ కళ్ళ ముంగట ఏది కనబడితే అది నోట్లకి వెళ్ళి వస్తూనే ఉంటుంది పాట లెక్క. ఎన్ని పాటలు రాసిన్నారు అంటే ఛానల్ అలా? అంటే నార్మల్గా మీరు ఓన్గా ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసింటారు? అంటే బయట రిలీజ్ అయిన పాటలు అయితే 20 వరకు రిలీజ్ అయినాయి. ఓకే. ఇంకా నాకాడంటే ఎన్ని అని లెక్క లేవు. లెక్క 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, కానీ అది దీని తర్వాత ఇది వస్తుంది అనేది కొంచెం వస్తూనే ఉంటుంది. ఇంకోటి సమయం ఏ పాట ఏది వస్తుందో ఆ సమయం బట్టి ఆ పాట గుర్తుకొస్తూనే ఉంటుంది నాకు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు రాసిన పాటల్లో మీకు గుర్తింపు తెచ్చిన పాట? కేసీఆర్ సాంగ్. కేసీఆర్ పాడేనా? కేసీఆర్ ఇన్నోవేట్ మీ ఎమ్మెల్యేలకు, మీ లోకల్ లీడర్లకు? మా ఎమ్మెల్యే ఇన్నాడు. మీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇన్నాడు, కానీ ఇంకా ఇప్పుడే వెళ్ళిపోయింది కదా సార్, అది ఓడిపోయింది కదా, గెలవలే కదా, ఇంకా మనకి వాళ్ళు టచ్ కాలేదు. ఊరోళ్ళు చాలా మంది సంతోషపడ్డారు. అంటే మా గల్లీలో రోడ్ వేసిరు, ఇంకా బుగ్గలు వేసిరు, కాకపోతే ఏ వర్గాలలో అయినా చేస్తుండు కదా అనేసి దాని మీద నాకు పాట రాయాలనిపించింది, పాడిన. మీది బీఆర్ఎస్ పార్టీ కదా? కాకపోయినా అయినా, కానీ అయినా అది కరెక్టే, బీఆర్ఎస్ పార్టీ. కాకపోయినా నాకు నా పిల్లలకు నేను పోషించుకోవాలంటే ఒక 2000 ఆయనంతా సాయం పొందుతుందంటే నేను ఆ మాత్రం పాట పాడవలసిందే. ఇంకా ఎంత చేసినా తక్కువనే. ఇప్పుడు నా చుట్టూ ఎంతో మంది ఉంటారు కదా సార్, అట్లా. మరి ఎట్లా ఈ పాటతోని పూట గడుస్తుందా? మీటింగ్లతోని, తర్వాత ఈ పాటల కార్యక్రమంతో? పాట పాడినప్పుడు పాట పాడతా, బయట పని కూడా చేసుకుంటా నేను. పొలం పనులకు వెళ్తా, ఏ పనున్నా ఏ పనికైనా వెళ్తా.
ఇదే నాకు పాటనే అనేది లేదు. పాట పాడాలి, పనికి వెళ్ళినా ఏది వెళ్ళినా నా నోట్లో పాటే ఉంటుంది కదా సార్. అట్లా అని ఇంకా నేను ఏది వదిలిపెట్టాను. పాటతో ఈ పూట కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.